అదే నమస్కారం. టైం అరౌండ్ 9 అవుతుంది. క్యాటెస్ డివోషన్ ఛానల్లో మహాభారతం ఇవ్వాలి. బట్ ఈ న్యూస్ చూడగానే ముందు బంగారం అప్డేట్ ఇద్దాం అనిపించింది. ప్రెజెంట్ ఔన్స్ వచ్చేసి 28.34 గ్రాముల బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో $4,300 దగ్గర ఉంది. దెన్ మనకి ఇంపోర్ట్ ట్యాక్స్ అవన్నీ వినేస్తున్నారు కాబట్టి మన దగ్గర ఈరోజు 1,49,00,000 1,50,000 ఉంది. 24 క్యారెట్ కూడా 10 గ్రాములు. జేపీ మార్గన్ చేజ్ రీసెర్చ్ సంస్థ అని జేపీ మార్గన్ పెద్ద ఇంటర్నేషనల్ సంస్థ అది. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లాంటిది. ఏం చెప్పారు తెలుసా? 2026 చివరి నాటికి ఔన్స్ గోల్డ్ ₹6,000 వెళ్ళిద్దని చెప్పారు. అంటే ఈ 2026 చివరి నాటికి ₹2,00,000 దాటిద్దని చెప్పారు. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ 2027 $6,300 వెళ్ళిద్దని చెప్పాడు. అంటే ఇంకో $300 ఎక్స్ట్రా అన్నప్పుడు అది కూడా ఒక 2,20,000 చిల్లర వేసుకోవచ్చు. సో నేను గతంలో చెప్పిందే మరో నిజం కాబోతాం. ప్రజెంట్ యుద్ధం అంటూ నా హడావుడి నడుస్తూ ఉన్న మూమెంట్లో కొంచెం స్తబ్దుగా ఉన్నాయి. ఈ ఇయర్ స్టార్టింగ్లో మళ్ళీ గట్టిగానే పెరిగాయి రేట్లు. ఓకేనా? సో నేను చెప్పేది కూడా అదే, బంగారం రేటు తగ్గిందని అనుకుంటే, మీరు వచ్చిన రేటుకి మీరు అనుకున్న రేటుకి వచ్చిందనుకుంటే హ్యాపీగా కొనేసుకోండి. బంగారం పెరగటం తప్ప తగ్గదు. ఓకేనా? జేపీ మోర్గాన్ వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా బంగారం పెరిగింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్గా బంగారమే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. బంగారమే ఆయా దేశాల ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకులు మొత్తం దాచుకుంటా ఉంటాయి. సో ఇప్పటికైనా నేను చెప్తున్నా కదా, బంగారం నాకు తెలిసి కొంచెం బాగా తక్కువలోనే ఉంది. డబ్బుంటే హ్యాపీగా కొనిపెట్టుకోండి. ఒకవేళ రేటు పెరిగినా తగ్గినా నన్ను తిట్టుకోవద్దు. కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్లో గట్టిగా అయితే పెరుగుతుంది. వాళ్ళు చెప్పింది నేను కూడా చెప్తున్నా. అండ్ ఎప్పటి నుంచి నేను చెప్తుంది కూడా బంగారాన్ని పెరగటం మాత్రమే తెలుసు, తగ్గిన టెంపరీ. వెండి అది మాత్రం ఏం చెప్పలేకపోతున్నా, పెరగాలని కోరుకుంటూ ఉన్నా.